వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈ వీక్లో చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే నిజంగా ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో అస్సలు స్కిప్ చేయకండి. వీడియో మధ్యలో కూడా మీరు ఈ ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. చాలా యూస్ఫుల్ వస్తువులు అయితే ఉన్నాయి. ఈ వీక్లో చాలా ట్రెండింగ్ అవుతున్న వాటిలో ఇవి అయితే చాలా సేల్ అవుతున్నాయి. మీరు కూడా ఇవి తీసుకోవాలనుకుంటే ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇక్కడ చూడండి, వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా క్లీన్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి బాక్స్ అయితే ఇప్పుడైతే మనకు మార్కెట్లో చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది. మనకి లోపల వచ్చేసి బ్లాక్ బాక్స్ అయితే ఉంటుంది, కింద వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్ బాక్స్ అయితే ఉంటుంది. ఇంకా రెడ్ బటన్ వచ్చామనుకోండి రౌండ్గా అయితే తిరుగుతుంది. అండ్ జస్ట్ పైన హ్యాండిల్ ఉంది, దాన్ని ప్రెస్ చేస్తే చాలు లోపల ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉన్న ఎక్స్ట్రా వాటర్ కూడా మనకైతే పోతుంది. అండ్ చాలా నీట్గా అయితే ఉంటుంది, నాకు యూజ్ అనిపించింది. ఇంకా మనకి డ్రై ఫ్రూట్స్ ఏవైనా సీడ్స్ తీయాలి అనుకుంటే మాత్రం ఇలాంటి కట్టర్ అయితే చాలా యూజ్ అయితే అవుతుంది. జస్ట్ ఇలా డ్రై ఫ్రూట్ పెట్టేసి మనకి ఇక్కడ సైడ్కి మనకి హోల్డర్ ఉంది, అంటే సైడ్కి హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ని గట్టిగా ప్రెస్ చేసామనుకోండి డ్రై ఫ్రూట్స్ అయితే మనకు వేస్ట్ అవ్వకుండా పైన ఉన్న వేస్టేజ్ అనేది అయితే పోతుంది, నీట్గా అయితే వచ్చేస్తుంది. వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ యూజ్ చేసుకునే వాళ్ళు వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ కింద ఏదైనా గ్యాప్ వచ్చింది అనుకోండి, అప్పుడు వాటర్ అనేది బయటకు వచ్చేసి బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. ఇలాంటి సిలికాన్ మ్యాట్స్ అయితే దొరుకుతాయి. ఈ మ్యాట్ కనుక తీసుకొని మనం ఇలా దగ్గరికి వేసామనుకోండి, దీని వాటర్ ప్రూఫ్ అనమాట. అండ్ ఇట్లా వాటర్ ఏదైనా బయటకు వచ్చింది అనుకోండి చాలా ఫాస్ట్గా ఈ మ్యాట్ అనేది అబ్జర్వ్ అయితే చేసుకుంటుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో అయితే చాలా ట్రెండింగ్ అయితే అవుతున్నాయి. గార్లిక్ విషయానికి వస్తే గార్లిక్ చాలా సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ గార్లిక్ కటర్ అయితే చాలా డిఫరెంట్ అయితే అనిపించింది. జస్ట్ ఇట్లా మనం గార్లిక్ అయితే పెట్టేసిన తర్వాత ఇలా పీసెస్ అయితే పైనుండి మనం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి చాలా చిన్న పీసెస్ అయితే రెడీ అయితే అయిపోతాయి. ఏదైనా డీప్ ఫ్రై చేసుకోవాలి, ఏదైనా మనకు చిన్న సూప్స్ అలా చేసుకోవాలంటే యూజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, ఈ ల్యాంప్ అయితే నాకైతే చాలా డిఫరెంట్ అయితే అనిపించింది. మంచి కలర్ కాంబినేషన్ కదా, వైట్ అండ్ లైట్ పింక్ కలర్. లోపల మనకి ల్యాంప్ ఉండడం వల్ల మనకు మంచి లుక్ అనేది వస్తుంది. అండ్ ఇవన్నీ మనకి బర్డ్స్ ఈకలతో చేసినాయి అనమాట, చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఇలా బెడ్రూమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకు కూడా అప్పుడప్పుడు చూసినప్పుడు హాయిగా అనిపిస్తుంది కదా. మీకు కూడా నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అండ్ మీకు నచ్చిన ఫేవరెట్ కలర్ ఏంటనేది కూడా ఇన్స్టాగ్రామ్లో మీరైతే నాకైతే మెసేజ్ అయితే చేయొచ్చు. నాకైతే 2 కలర్స్ అయితే చాలా మంచిగా అనిపించింది. అండ్ చూడండి లుక్ కూడా చాలా డిఫరెంట్తో పాటు చాలా స్మూత్గా ఉంది. అండ్ బెడ్రూమ్ మొత్తం కూడా ఒక మంచి లుక్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఈ బాక్సెస్ అయితే మనకి కిచెన్కి 100% అయితే యూజ్ అయితే అవుతాయి. అండ్ మనకి సైడ్కి ఒక బటన్ అవుతుంది, బటన్ ప్రెస్ చేయగానే క్యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా క్యాప్ అనేది రబ్బర్ ఉండడం వల్ల చాలా గట్టిగా ఉంటుంది. ఒకవేళ వాటర్లో ముంచి తీసినా కానీ చుక్క వాటర్ కూడా మనకి లోపల ఉన్న ఫుడ్ అనేది మనకి పాడవకుండా అయితే ఉంటుంది. ఇది యూస్ఫుల్ నిజంగా ప్రతి ఒక్క ఉమెన్కి అయితే కిచెన్కి ఖచ్చితంగా అవసరము. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, వాష్రూమ్లో ఇలాంటి ఫోల్డింగ్ బాక్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఎంత బెనిఫిట్. ఇప్పుడు మనం బట్టలు తీసుకెళ్తాం, మనం హ్యాండిల్ ఉంటుంది దానిపైన వేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా వాళ్ళకి ఇలాంటి బాక్స్ పెట్టేసుకొని బాక్స్లో కనుక వేసుకుంటే చూడండి వాటర్ పడ్డా కానీ ఒక్క చుక్క వాటర్ కూడా డ్రెస్సెస్ పైన అయితే పడలేదు. మనకి కావాలనుకున్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు, మనకు అవసరం లేదు ఇంకా అనుకున్నప్పుడు క్లోజ్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ వాల్ బాక్స్ అయితే చాలా డిఫరెంట్ అయితే అనిపించింది. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఇప్పుడైతే మనకి ఆన్లైన్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఇవి అయితే మనకి చూడడానికి ఏదో బ్రష్ లెక్క అనిపిస్తుంది కదా, ఏం బ్రష్ కాదు. ఈ బ్రష్తో మనం గిన్నెలు అయితే తోముకోవచ్చు. పైన క్యాప్ తీసేసి లిక్విడ్ అయితే వేయాలి. లిక్విడ్ వేసిన తర్వాత ఒక బటన్ అయితే ఉంటుంది, బటన్ ప్రెస్ చేస్తే మనకు కావాల్సినంత లిక్విడ్ అయితే వచ్చేస్తుంది. మనం హ్యాండ్తో రుద్దాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ మనకు బ్రష్తోనే క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా బ్రషెస్ అనేటివి డిఫరెంట్ బ్రషెస్ అయితే వస్తాయి. ఆ బ్రషెస్ కనుక మనం చేంజ్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. చేంజ్ చేసేసుకొని ఇట్లా మనం గిన్నెలు అయితే తోముకోవచ్చు. గిన్నెలే కాదు, సో మనం సింక్ కూడా క్లీన్ చేసుకోవచ్చు, స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు, చిమ్నీ క్లీన్ చేసుకోవచ్చు. డిఫరెంట్గా యూజ్ చేయడానికి బ్రష్ అయితే యూస్ఫుల్ అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, ఈ బాక్స్ అయితే చూడండి చాలా పెద్దగా అయితే ఉంది కదా. కింద వచ్చేసి మనకు చిన్న బాక్స్ లెక్క అయితే కనిపిస్తుంది. ఇక్కడ హ్యాండిల్ అయితే ఉంది, ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి బట్టలన్నీ అందులో అయితే వేసుకోవాలి. అండ్
పైన వచ్చేసి సింగిల్ 2 బాక్సెస్ అయితే ఉన్నాయి కదా, ఆ 2 బాక్సెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి టైర్స్ ఉండడం వల్ల మనం బట్టలు వేసినవి అన్నీ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో అయితే ఈజీగా అయితే వేసుకోవచ్చు. అండ్ ఇంకా పైన 2 బాక్సెస్ని కూడా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఈ హ్యాండిల్స్ అయితే మనకైతే చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది. ఇలా వాల్కి ఈ హోల్డర్ పెట్టేసుకున్నాం అనుకోండి, బ్రషెస్ కానీ పేస్ట్ కానీ ఇంకా ఏవైనా కానీ డిఫరెంట్గా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ హోల్డర్ అయితే మనకైతే చాలా డిఫరెంట్ అనిపించింది. నార్మల్గా అయితే ఇట్లా వాష్ బేసిన్ పైన మనం ఏది పడితే అది పెట్టుకుంటూ ఉంటాం కదా, వాష్ బేసిన్ పైన కాకుండా ఇంకా సింక్ దగ్గర వాష్ బేసిన్ దగ్గర ఇలాంటివి పెట్టుకోవడం వల్ల మనకి ఇలాంటి హోల్డర్ వల్ల ఇంకా చిన్న కప్ ఒక గ్లాస్ అయితే వస్తుంది. సైడ్కి అయితే మనం ఇట్లా బ్రషెస్ అయితే పెట్టేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ చూసుకుంటే చాలా డిఫరెంట్ కలర్స్ అయితే మనకి ఇక్కడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కలాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఇలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మనకి క్యాప్ లెక్క ఉంది కదా, క్యాప్ ఓపెన్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది, క్లోజ్ చేస్తే క్లోజ్ అవుతుంది. ఇంకా చూడండి, ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే మనం తీసుకొని పెట్టుకోవచ్చు. వాల్ అనేది అస్సలు అయితే పాడవ్వదు. చాలా యూజ్ అయితే అనిపించింది. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, హ్యాండ్ వాష్ కోసము ఈ బాక్స్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ ఇలా మనం బాక్సెస్ తీసుకొని పైన క్యాప్ ఓపెన్ చేసుకొని, క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు హ్యాండ్ వాష్ అయితే ఉంటుంది కదా, హ్యాండ్ వాష్ అనేది ఫుల్గా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత మనం ఇలా జస్ట్ హ్యాండ్ పెట్టగానే చూడండి, సెన్సార్ ఎట్లా పనిచేస్తుంది, ఇది అట్లా పనిచేస్తుంది. ఇట్లా మనం గిన్నెలు తోముకోవాలన్నా, హ్యాండ్ క్లీన్ చేసుకోవాలన్నా మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఛార్జింగ్ అయితే పెట్టేసుకుంటే మనకి ఒకసారి పెట్టుకుంటే 1 మంత్ వరకు అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, ఈ స్టిక్కర్ అయితే మనకి ఏదైనా టేప్ వేయాలి. ఇప్పుడు మనం ఏదైనా ప్యాక్ చేసినప్పుడు టేప్ వేయాలనుకుంటే మనకి సీజర్ టేప్ అనేది సపరేట్గా అయితే ఉంటుంది కదా. ఇప్పుడు అలా కాకుండా ఈ మిషన్లో లోపలనే మనం టేప్ పెట్టేసుకొని ఇలా గన్ లాగా మనం ఇట్లా ప్రెస్ చేసామనుకోండి, టేప్ అనేది అయితే మనకి బయటకు అయితే వస్తుంది. మనం హ్యాండ్తో పీకాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా జస్ట్ దానికే బ్లేడ్ ఉండడం వల్ల అక్కడే మనకి ఎక్కడికి కావాలనుకుంటే అక్కడైతే ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. పాప్కార్న్ విషయానికి వస్తే చాలామందికి పాప్కార్న్ అనేది ఇష్టం ఉంటుంది కదా. ఇంకా మూవీకి వెళ్ళినా, పార్క్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పాప్కార్న్ అనేది ఎక్కువగా తింటూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి పాప్కార్న్ మిషన్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. పైన కొంచెం మనం మెజర్ చేసుకొని ఈ బౌల్లో మనం కనుక ఇట్లా పాప్కార్న్ వేసేసిన తర్వాత పాప్కార్న్ మసాలాలు అన్నీ వేసేసుకొని పైన క్యాప్ పెట్టేసుకొని ఒక 2 minutes తర్వాత చూడండి, పాప్కార్న్ అనేది మనకి ఎంత బాగా ఈజీగా వచ్చేసాయి. అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు. కొంతమంది మనకి ఇట్లా ప్లెయిన్గానే పాప్కార్న్ తింటారు, కొంతమంది అనేది మసాలా అయితే కలుపుకుంటారు. మీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా తినొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ బాక్సెస్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. 3 కలర్స్ ఇక్కడ మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి, ఆరెంజ్, బ్లూ, గ్రీన్. అండ్ చాలా డిఫరెంట్ అనిపించింది నాకైతే. అండ్ ఇందులో మనము ఇట్లా సోప్స్ కానీ, టిష్యూ పేపర్స్ కానీ, ఇంకా ఏవైనా కానీ మనం పెట్టుకోవడానికి అయితే ఈ బాక్సెస్ అయితే వాళ్ళకి పెడితే చాలా నీట్గా అయితే ఉంటుంది. కలర్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, ఇవి చూస్తే మనకి ఒక టేబుల్ లాగా అయితే అనిపిస్తుంది కదా. 4 steps అయితే ఉన్నాయి, బ్లాక్, ఎల్లో, వైట్ ఇట్లా చూసుకుంటే డిఫరెంట్గా అయితే ఉంది. సో బట్ ఇది మనకి స్టూల్ అయితే కాదు, ఇది డస్ట్బిన్. చాలా డిఫరెంట్గా అయితే ఉంది. డస్ట్బిన్ ఏంటని ఇట్లా ఉంది అని అనిపించింది. అండ్ ఏదైనా కానీ మనకి చూసినప్పుడు కొత్తగా అనిపిస్తుంది, అది యూజ్ చేస్తున్నప్పుడల్లా మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు చూసేటప్పుడు ఎందుకు ఇంత కాస్ట్లీ డస్ట్బిన్ అనిపిస్తుంది, కొంతమంది కొంటూ ఉంటారు కదా వాళ్ళ కోసం. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఈ స్టాండ్ అయితే మనకైతే చాలా డిఫరెంట్ అనిపించింది. కింద అయితే 4 టైర్స్ అయితే వచ్చేసాయి. అండ్ బ్యాక్ సైడ్ యూజ్ చేసుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ యూజ్ చేసుకోవచ్చు. 4 డ్రాస్ అయితే మనకి 5 డ్రాస్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ చేస్తే వస్తుంది, ఫ్రంట్ సైడ్ ఓపెన్ చేస్తే వస్తుంది. మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడైతే యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈరోజు నేను చూపించిన ఈ వస్తువులు మీకు కనుక నచ్చాయనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలంటే యూట్యూబ్లో స్క్రీన్ షాట్ తీయండి, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేస్తే లింక్ అయితే మీకు అయితే ఇస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.